ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం సిగ్గుపడేలాగా ఉంది. రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది. చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తూ ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు. ఎవరన్నా చూడండి, రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, రైతులు చూస్తే అల్లాడిపోతున్నారు. రోడ్డు మీదకి వచ్చి పంటలన్నీ పారబోసి రోడ్ల మీద వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు చూస్తే వాళ్ళ హక్కులు లేవు, వాళ్ళకు సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అట్లా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అప్పచెప్పేశారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మామూలు వర్గాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీలు ఇచ్చి కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారు. మరి ఎవరికి కూడా ఏ విధంగా, అలాగే ఉద్యోగస్తులు, ఏ ఉద్యోగస్తులైతే ఈ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో మరి సహకారం అందించారో ఆ ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏ వర్గాన్ని ప్రభుత్వం సాటిస్ఫై చేయగలిగింది? ఏ వర్గాన్ని తృప్తిపరచగలిగింది? ఎక్కడ చూసినా ఒక చీకటిమయం, అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టేశారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఏదో ఫస్ట్ మరి అనుభవం 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నేనే హైదరాబాద్ కనిపెట్టా, నేనే సెల్ ఫోన్ కనిపెట్టా, నేనే అది ఇది అని చెప్పి కోతలు కోసుకున్న ఈ కోతలు రాయని నమ్మి అప్పుడు ప్రజలు మోసపోయారు. మొన్న అక్రమంగా వచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే జగన్ గారి పరిపాలన ఒక స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఒక 50 సంవత్సరాల అభివృద్ధి కోసం ఆయన ఎన్ని చక్కటి ప్లాన్లు వేశారంటే, ముఖ్యంగా పేద వర్గాల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. అది కేంద్ర ప్రభుత్వం నుంచి మొన్న పంచాయతీరాజ్ శాఖకు కూడా అందినటువంటి అవార్డులే దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. పోలీస్ వ్యవస్థ చూస్తే దాదాపు 6-7 సార్లు మరి కేంద్ర హోంశాఖ నుంచి వాళ్ళు అవార్డులు అందుకున్నారు. అట్లాంటి రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో పెట్టి ఎన్నో అవార్డులు సాధించుకున్నటువంటి రాష్ట్రం, అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి రాష్ట్రం. ఎన్ని కళాశాలలు, నాడు నేడు క్రింద ఎన్ని పాఠశాలలు బాగైనయో, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చదివించినటువంటి ఆ విద్యా విధానం, ఆ పేద విద్యార్థుల్ని మరి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడించి ప్రపంచాన్ని అబ్బురపరిచినటువంటి నైపుణ్యం, ఇవన్నీ ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, ఒక పరిపాలనా దక్షుడు, ఒక విజనరీ ఉంటే రాష్ట్రానికి ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారంటానికి జగన్ గారి పరిపాలన ఉదాహరణ అయితే, ఈ రోజు ప్రభుత్వం ఎంత చేతగాని అసమర్థ అవినీతిలో ఈ రోజు రాష్ట్రం నంబర్ 1 ఉంది. అదేవిధంగా ఉద్యోగ కల్పనలో నంబర్ 1లో, కల్పన రాహిత్యంలో నంబర్ 1లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇక లాండ్ ఆర్డర్ చెప్పాలంటే ఇక ఎంత భయంకరమైన లాండ్ ఆర్డరు, పోలీస్ శాఖ అంతా కూడా ఏదో వెపనైజ్ చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా కాదు, మనకి రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తూ ఉంది. ఎక్కడైనా సరే ఏదైనా కష్టం వస్తే గబుక్కుని వెళ్లి పోలీస్ స్టేషన్లో ఎవరైనా కంప్లైంట్ చేస్తారు. అందులో క్రింది వర్గాలు వాళ్ళు వెళ్లి ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి. కానీ ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వస్తాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతుందంటే అది ఎవరి తప్పో ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రభుత్వ అసమర్థత కాదా? పోలీసుల్ని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చేసి మీ వాళ్ళు ఎన్ని దొమ్మిళ్ళు చేస్తున్నా, ఎన్ని కబ్జాలు చేస్తున్నా, ఎన్ని అఘాయిత్యాలు చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. పోలీసులు భయపడిపోతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థనే ఈరోజు ఒక జేబు సంస్థగా మార్చి వాళ్ళను కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి ఒక అడ్డాగా పోలీస్ స్టేషన్లు మార్చేసి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు, నీకు ఏమాత్రమైనా సరే ఇంగిత జ్ఞానం కొంచెమైనా ఉంటే, కొంచెమైనా బుద్ధి అనేది, ఎందుకంటే మనిషిగా పుట్టావు కదా, మనిషిగా పుట్టిన వాడు కొంచెమైనా బుద్ధితో ఆలోచిస్తాడు. కానీ ఆ బుద్ధి జ్ఞానం పూర్తిగా నీ కొడుకు వల్ల నశించిపోయినాయేమో అని మేము అనుకుంటున్నాం. పేరుకి నువ్వు షాడో ముఖ్యమంత్రి, అంటే నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు, పేరుకి ఉత్సవమూర్తిలాగా.
కాదు, మూల విరాట్ లాగా ఉన్నావు, ఉత్సవమూర్తిలాగా నీ కొడుకు మొత్తం కూడా రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నాడు. అందుకనే ఇంత దరిద్రం పట్టింది. ఎక్కడ చూసినా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎంతమంది హతమైపోతున్నారు, ఎంతమంది లాకప్ డెత్లు అవుతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం కళ్ళ ముందే చూస్తున్నాము. మీరు చేసేటువంటి ఎదవ పనులన్నిటి కూడా ఎవరైనా ప్రశ్నిస్తే, జర్నలిస్టులు కానీ లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ కానీ, ఎవరి యాక్టివిస్టులు కానీ ఎవరైనా సరే, ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం. వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు, ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు. సినిమాలో చూస్తాం మనం ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. ఇప్పుడే కాదు, నీ జీవితం అంతా అంతే చంద్రబాబు. నువ్వు ఏనాడైనా ప్రజలకు ఒక్క మంచి పని చేసావా చెప్పు? 95లో ఎన్టీఆర్ ఎన్నుపోటు పొడిచావు, ఆయన వడగొట్టావు, ఆయన ప్రాణాలు తీశావు. అక్కడి నుంచి నువ్వు అధికారానికి వచ్చావు. అక్కడి నుంచి 2004 వరకు ఒక రాక్షస పాలన కదా నడిచింది ఉమ్మడి రాష్ట్రంలో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీల్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నీ ప్రభుత్వంలోనే. తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకొని అందుకోవటానికి కూడా నీ అసమర్థ పరిపాలన ఆ రోజు కారణం కాదా? దానివల్ల అసలు ఎందుకు బషీర్బాగ్ లో ఓపెన్ గానే కాల్పులు జరిపి రైతులను చంపినటువంటి సంఘటన, కాల్దరిలో రైతులను చంపిన సంఘటన వెసుగుడారి. మరి ఇవన్నీ కూడా నీ పరిపాలనలో జరిగింది కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయం దండగంటూ నువ్వు నీ సొంత బుక్ ఏదో పుస్తకం, నీ ఆత్మ కథో చచ్చిన కథో ఏదో తెలియదు, మొత్తానికి ఆ కథ దాంట్లో రాసి పెట్టుకున్నావు కదా. అట్లా నువ్వు వ్యవసాయం దండగాని ఏనాడో చెప్పావు నువ్వు. వరల్డ్ బ్యాంక్ అమ్ముడు పోయిన జీతగాడిని ఆ రోజు కమ్యూనిస్టుల మీద పుస్తకం వేశారు. మళ్లీ ఈ దరిద్ర పరిపాలన ఎందుకు వస్తా ఉంది ఈ రాష్ట్రానికంటే అడ్డదారిలో వస్తున్నావు ప్రతిసారి. అంతే. వాజ్పేయి గారిని పట్టుకుంటావు, వస్తావు. మళ్లీ వస్తావు, మళ్ళా బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. మళ్లీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదేవిధంగా మళ్లీ వస్తావు, మళ్లీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు, అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తింటున్నాం, లేదా నేను వాళ్ళని తిడుతున్నాను. అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి. కనీసం పార్టీ అన్నాకు ఒక సిద్ధాంతం అయినా ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ ఓడి పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని రెడ్ బుక్ ఏంటి, విప్లవం ఏంటి? ఆ విప్లవం వేరు, ఆ నక్సలిజం వేరు. వాళ్ళు సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, పేద వర్గాల కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఈ భూస్వామ్య వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఆనాడు నక్సల్స్ కి అందరూ అభిమానులే అయిపోయారు నిజం చెప్పాలంటే. అట్లాంటిది ఈరోజు రెడ్ బుక్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెడ్ బుక్ ఏంటయ్యా బాబు? నీ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం? వాడు ఎట్లాగ ఏ క్లాసు పాస్ అవ్వాలా? అన్నిట్లో కూడా 0 మార్కులే మాకు తెలిసి. అట్లాంటి వాడు వచ్చి ఈరోజు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా. పోలీసులు అంటే ఏంటి అసలు? మీ ఇంటి వ్యవస్థ అనుకుంటున్నారా ఇది? ఇది ఒక ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళు రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. అతను ఒక మంచి పరిపాలకుడిగా చెయ్యాలి అనుకున్నప్పుడు మంచిగా నేర్పించు. ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలో నేర్పించు. పేదవర్గాలను ఎట్లా జగన్ గారి లాగా ఎంత బాగా ఆదరించారో అది నేర్పించు. అన్ని వర్గాలకి నువ్వు దగ్గర అవటానికి పాలకుడిగా ఎలా ఉండాలో ఆ లక్షణాలు నేర్పించు. అలా కాకుండా వాడు వస్తానే అవినీతి, అదేవిధంగా మరి ప్రతిపక్ష పార్టీల మీద ఈ విధమైనటువంటి దాడులు, పోలీసులను ఉపయోగించడం, అదేవిధంగా సొంత వర్గాల వాళ్ళని రెచ్చగొట్టడం, నేరం చెయ్యండి, దోపిడీలు చెయ్యండి, దాష్టికాలు చెయ్యండి, చంపండి, నరకండి. ఇదా రాజ్యం? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? వీళ్ళకి చట్టాలంటే భయం లేదు.
ఒక దురహంకారం, మితిమీరిన దురహంకారం, లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. లేకపోతే ఏంటి లాకప్ డెత్లేంటి? సాయికృష్ణ కేసు నలుగుతా ఉంది ఇప్పుడు కూడా. అదేవిధంగా ఇంకొక మహిళను కూడా అట్లాగే చంపేశారు కదా. నెల్లూరు జిల్లాలోనేమో ఒక మహిళను వ్యవస్థను చేసి అక్కడ అట్లా చేశారు. తర్వాత క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ అతను పాపం పెట్టినటువంటి వాంగ్మూలం సోషల్ మీడియాలో అందరం చూశారు కదా. మాల గంగమ్మ అనేటువంటి ఆమెను కూడా లాకప్ డెత్తే చేశారు. తిరుపతిమ్మ కేసు ఒకటి, కళావతి ఆత్మహత్య, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోరా? అసలు పరిపాలకులేనా మీరు? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలా? జగన్ గారు సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకేదో రూపాయికి ఇచ్చి మనం 100 రూపాయలు ఎట్లా కొట్టేయాలి వాళ్ళ దగ్గర? ఈ విధంగా ఈ పోర్టు కూడా ఇస్తున్నారు కదా, రామాయం పోర్టు కూడా, దాన్ని కూడా ప్రైవేట్ పరం అట. 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అంటే వాళ్ళకేమో తక్కువకి ఇవ్వటం, వీళ్ళేమో భారీగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పుచ్చుకోవటం. ఆ డబ్బులు దాచుకోవటానికి ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఈ రోజు డబ్బులు దాచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అమెరికా మొదలుకొని ఎక్కడ ఏ దేశం కూడా, మీరు ఇండోనేషియా వెళ్ళండి, రష్యా వెళ్ళాడో లేదో అదొక్కటే నాకు ఇంకా డౌట్ గా ఉంది, రష్యాది మాత్రం. మిగిలినటువంటి చైనాలో కూడా పెట్టుబడి పెట్టారని తెలిసింది. సింగపూర్కి ఆయన సొంత ఊరు అయిపోయింది అనుకోండి. హోటల్స్ ఏంటి, ఎన్ని రకాల, మరి అలాగే మారిషస్, ఇక అన్ని, అసలు వీళ్ళు పెట్టని చోటంటూ లేదు. దుబాయ్, ఎక్కడికి వెళ్ళా కూడా వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. ఈ విధంగా వాళ్ళు ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకొని తీసుకెళ్లి విదేశాల్లో దాచుకోవటం. పోనీ మీరు దోచుకున్న సొమ్ముతో ఇక్కడ ఏదైనా ఒక అభివృద్ధి చేయొచ్చుగా, ఓ ఫ్యాక్టరీ కట్టొచ్చు, ఓ కంపెనీ పెట్టొచ్చు, దాంట్లో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అట్లా చేయరు, ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కనుక దాన్ని బయట పెట్టరు, దాన్ని తీసుకెళ్లి అక్కడ చేస్తారు. ఇట్లా ఇంత దరిద్రంగా అవినీతి పరులు, అవినీతిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా ఉంది. కేంద్రానికి కూడా వాళ్ళ నిఘా సంస్థలు పూర్తిగా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి దరిద్ర పరిపాలన సాగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కార్ని టిప్పర్తో కొట్టించారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, స్థానికులు. తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసు? అవతల వాళ్ళని కదా, టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళది అన్నట్టు, అది కూడా మరి వాడని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు దండేస్తారు. ఇట్లా ఈ పార్టీ తెలుగుదేశం అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి రాశి దగ్గర నుంచి వినుకొండల అబ్బాయిని చంపేసిన నుంచి ఎన్ని హత్యలు చేశారండి. ఇప్పటికి కూడా వాళ్ళు దొమ్మి చేస్తూనే ఉన్నారు, ఇళ్ల మీదకి వెళ్ళిపోతున్నారు, అలాగే కబ్జా చేస్తా ఉన్నారు. తిరుపతిలో స్థలం పాపం వృద్ధ దంపతులు కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో పొలం కొనుక్కుంటే దాన్ని వాడు బాబ్జీ ఎవరు ఎమ్మెల్యే కబ్జా పెడతాడు. కబ్జా పెట్టి ఇది ఎక్కడ న్యాయం అంటే న్యాయం లేదు, అన్యాయం లేదు. పోలీసులు వీళ్ళ మీద కేసులు పెడతారు. అదేవిధంగా ఆఖరి శ్మశానం కూడా కబ్జాట. ఆ శవాన్ని పాపం శ్మశానానికి తీసుకెళ్తుంటే ఆపేసి తెలుగుదేశం వాళ్ళు మీరు శ్మశానానికి వెళ్ళడానికి వెళ్ళేది ఇది మా స్థలం. ఇంత దరిద్రంగా తయారైపోయిన నీ పరిపాలన చూసి నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థమైతే కావట్లేదు, కానీ జనమంతా మాత్రం తెగేడుస్తా ఉన్నారు. ఈ దుష్ట పరిపాలన ఎప్పుడు పోతుందిరా దేవుడా, ఈ పీడ ఎప్పుడు తొలిగిపోతుంది, ఇక జీవితంలో మళ్ళా ఒక్క ఓటు కూడా వీళ్ళకి మేము వెయ్యమని చెప్పి ప్రజలు అసలు ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు, దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తా ఉన్నారు. ఈ దరిద్రులు మళ్ళా ఎప్పటికీ కూడా అధికారంలో రాకుండా మేము అడ్డుకుంటామనేటువంటి తీవ్ర స్థాయిలో ఈ రోజు ప్రజా విప్లవం చాలా మౌనంగా అది రేగుతా ఉంది. అందువల్ల ఈ పరిపాలన చూస్తా ఉంటే నాకు ఒక్కటే పాపయ్య శాస్త్రి గారి పద్యం గుర్తొస్తా ఉంది, జంజాల పాపయ్య శాస్త్రి గారిది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మొగములందు. ఎంత చక్కటి పద్యం చూడు. ఈ పరిపాలనకు బాగా పోలికగా ఉండేటువంటిది ఇది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మొగములందు, క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల. ఈ నిస్తబ్దతకు అంతరార్థమేదియో, ఏ నిరర్ధక నిర్భాగ్య నీరసగళం వెలుగెత్తి వాపోవునో, ఏ నీరంధర నిశీధి గర్భకుహరం మీ పౌనఃపుణ్యము దాల్చునో, వెలయో ప్రాభాత
తాత శోభావళులు అని ఆయన ఆ రోజుల్లోనే బాధపడుతూ ఈ దేశమంతా కూడా చాలా ఒక నిశీధి చీకటి కమ్ముకొనుంది, ఈ చీకటి నుంచి రక్షించేది ఎవరు, ఎట్లా ఉందంటే కర్కశ కరాళ కారు మేఘాలు అంటే కఠినమైనటువంటి ఈ పోలీస్ వ్యవస్థ దారుణంగా యువకుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటమే కాకుండా లాకప్ డెత్తులు చేస్తా ఉంది. ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తా ఉంది, నా కొడుకు బూడిదైనా ఇవ్వండి, కనీసం ఆ బూడిద తీసుకెళ్లి మేము కర్మక్రియలు చేసుకుంటామని చెప్పి ఆమె కన్నీటికి అంతం లేదే. ఆమె కన్నీరు బొట్టు ఒక్కటి చాలు మీ వ్యవస్థ నాశనం చేయటానికి. నిజంగా ఇప్పటికే రావాల్సినంత చెడ్డ పేరు, వెధవ పేరు మూట కట్టుకున్నారు మీరు, కానీ ఇంకా పనికిమాలినటువంటి స్థితిలోకి ఇంకా దిగజారిపోతున్నారు. ఇదేంటనేది మీకు అర్థమే కావట్లేదు. అసలు ఎలా తిట్టుకుంటున్నారు బయట జనాలు అనేది ఒక క్షణం కూడా ఆలోచించరా? ఎందుకంటే ఆలోచించరు. మీ దరిద్రపు మీడియా ఒకటి ఉంది కదా అక్కడ ఏడ్చి, ఈ డబ్బులకు అమ్ముడు పోయిన ఎదవ మీడియా ఒకటి ఉంది కదా అక్కడ, ఆ పచ్చ మీడియా, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని అక్కడే కూర్చోబెడుతుంటది, ఇంద్రుడు చంద్రుడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎవరి కృషి? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జగన్ గారు స్వయంగా అక్కడ పొలాలన్నీ కొని వాటన్నిటికి కూడా రైతులకు భారీగా ఉన్న రేటు కంటే ఎక్కువ చెల్లించి అంత అద్భుతంగా చేశారు అక్కడ. ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కృషితోనే కదా జిందాల్ లాస్ట్ మా గవర్నమెంట్ లో అప్పచెప్పింది. అట్లాంటిది మొన్నెళ్ళి ఈయన శంకుస్థాపన చేస్తాడు, మూడోసారి శంకుస్థాపన. ఆ టైంలో కిరణ్ కుమారికి చెప్పి ఆయన చేత ఆపు చేయించాడు, రానీయకుండా అడ్డం పడ్డాడు. ఎంత కుళ్ళుమూతనం అంటే ఈ రాష్ట్రం బాగుపడటం, ప్రజలు బాగుపడటం అతనికి ఎప్పుడూ ఇష్టం లేదు. ఎంతసేపు తన దరిద్రపు రాజకీయాలు, ఎంతసేపు ఈ కక్షపూరిత ధోరణి, ఈర్ష్య, ద్వేషం, ఒక పాలకుడైన వాడికి ఏవి ఉండకూడదు అంత దరిద్రపు లక్షణాలన్నీ ఆయన ఒంటి రోగంలాగానే ఆయన మనసు నిండా పెట్టున్నాయి. అలాగే ఆయన కొడుకు అట్లాగే ఆ జబ్బులే పట్టుకున్నాయి. ఎందుకంటే అదొక వారసత్వం అనమాట. ఆ వారసత్వం జబ్బు లక్షణం కొడుకు కూడా వచ్చింది. ఎందుకంటే ఈ రోజు అట్లాంటి ఒక ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రాజెక్ట్ ని వస్తే నేను ఈయన పేరు వేసుకుంటాడు. మేము చూసాము ఈ పబ్లిసిటీ ఈ పేపర్లో వేసుకుంటున్నాడు, ఆయన చేతుల మీద శంకుస్థాపన జరిగింది, అది వెంటనే ప్రారంభం అవుతుందని గొప్పగా చెప్పుకుంటాం. స్వయంగా జిందాల్ గారే చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక అందరికి అర్థమైపోయింది. ఇట్లా ప్రతిదీ కూడా క్రెడిట్ చౌర్యం ఎవరు చేస్తాడు? దొంగలు చేస్తారు. దొంగల కంటే హీనంగా ఒకళ్ళు చేసిన పని నీ ఖాతాలో వేసుకోవటం, నువ్వు చేసే ఏదో పనులన్నీ కూడా మంచి పనులుగా చెప్పించుకోవటం. ఎక్కడైనా చంద్రబాబు నీ జీవితంలో నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏంటో చెప్పు. ఒక్క మంచి పని మేము అడుగుతా ఉన్నాము. ఎంతసేపు నీకు నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప ప్రజల నుంచి ఎవరైనా సరే చంద్రబాబు గారు ఈ టైంలో ఇది మంచి జరిగింది, మాకు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు, లేకపోతే ఈ పరిశ్రమ తీసుకొచ్చారు, ఏటా పోతాడు దావూసు. ఇప్పుడు కొడుకు ఒకడు తయాడు ఏదో అన్నట్టుగా, ఇద్దరు కలిసిపోతారు అక్కడ, సరదాగా చక్కగా ఎంజాయ్ చేస్తారు, మళ్ళా ఇద్దరు ఊపుకుంటా వస్తారు. వచ్చి ఏం తెచ్చారంటే ఏం లేదు, సిద్ధుడు అద్దంకి పోయాడు రాను వచ్చాడు. మనకు తెలుగులో సామెత, సిద్ధుడు అద్దెంకి పోతాడు, ఎందుకు పోయాడు అంటే వాడికి తెలియదు, మళ్ళా వస్తాడు, ఏం తెచ్చావరా అంటే ఏం లేదు. ఇట్లాగే ఉంది వీళ్ళ దావూస్ పర్యటన అనేది. రాష్ట్రానికి సంబంధించి ఇతను 4వ అనుకుంటా ముఖ్యమంత్రి. ఇతను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా ఒక్క అభివృద్ధి సాధించాడా? ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా, చెరుకు ఫ్యాక్టరీలు ఏంటి తెలంగాణలో, ఇక్కడ ఉండేటువంటి పాల డైరీలని మొత్తం అమ్మేశారు. మొత్తం తన హెరిటేజ్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇన్ని రకాల స్వార్థపరుడైనటువంటి ఒక వ్యక్తి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరమా? నిజంగానే ఎంత దరిద్రపు ల్యాండ్ ఆర్డర్ బీహార్లో కూడా లేదు. అంత నీచమైనటువంటి ఈ ల్యాండ్ ఆర్డర్ అనేది అసలు తప్పిపోయింది, దారి తప్పిపోయింది. అది పోలీస్ వ్యవస్థ పూర్తిగా దారి తప్పారు. వాళ్ళకి చట్టం లేదు, ఇక న్యాయం లేదు. వాళ్ళ బాధ్యత ఏంటో మర్చిపోయేట్టు చేశారు వీళ్ళు. పోలీసులు వ్యవహరించవలసినటువంటి తీరు మర్చిపోయారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే నేరం చేసిన వాడినేమో వదిలేస్తా ఉన్నారు, బాధితుడినేమో శిక్షిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరుగుతున్నది ఏంటంటే నేరం చేసిన వాడేమో చక్కగా వదిలేస్తున్నాడు, పెళ్లి కొడుకులాగా వాడు ఇంటికి పోతున్నాడు. కానీ బాధితులైనటువంటి వాళ్ళు మాత్రమేమో శిక్షలు అనుభవి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు ప్రశ్నించినందుకేగా రావణ్ అనే అబ్బాయిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు. పవన్ కూడా అడుగుతున్నాం, పవన్ బాబు
ఏమైనా నీకైనా ఆలోచన ఉందా? కొంచెం నీ మీద ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు, కనీసం ఈ చంద్రబాబు ఎవరికి న్యాయం చేయడు, నువ్వన్నా చేస్తావేమోనని. కానీ నువ్వు అంతకంటే మల్లన ఏదంటారు, అత్తడికంటే గనుడు ఆచంటే మల్లన్న అని ఇది కూడా ఒక సామెతే ఉంది. అందువల్ల అంతకంటే నువ్వు ఇంకా నీచంగా తయారైపోయావు. నువ్వేమో ఇష్టం వచ్చినట్టు తిట్లు తిడతావు మమ్మల్ని. ఆ తిట్లు ఇలా తిట్టాడని చెప్పి ఇమిటేట్ చేసి చెప్పినందుకేమో అబ్బాయిని తీసుకొచ్చి పాపం అన్ని సెక్షన్లు పెట్టి తిప్పుతా ఉన్నారు అన్ని. ఇది ఎక్కడి న్యాయం? ఎక్కడి ఇది ఒక రాక్షస పాలన లాగా లేదా? ముగ్గురును గూర్చిరా ముండదయ్యం అని చెప్పి శ్రీనాథుడు చెప్తాడు. ముగ్గురుని గూర్చిరా ముండదయ్యం. అందువల్ల ఆ దయ్యం సరైంది కాదు, ఇది ముండదయ్యం. అందుకని ఇలాంటి ముగ్గురిని రాష్ట్రం మీద వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజల ప్రాణాలు తీస్తా ఉంది, యువతను బలి పెడతా ఉంది. ఈ పోలీస్ వ్యవస్థ అనేటువంటి రాక్షసులను ముందు పెట్టి ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన సాగిస్తా ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా పాపం సంతోషంగా లేరు. భయంగా ఎక్కడ ఏం జరుగుతుందో మాకు బయట వాళ్ళు టీడీపీ వాళ్ళది అంటున్నారు, పోలీసులు చెప్పుకుందామంటే పోలీసులు తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేస్తారు, చంపేస్తారేమో అనేటువంటి భయం, ఎటూ పోలేనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఈ విధంగా అస్తవ్యస్తం చేసిన మీ దరిద్ర పరిపాలన ఎప్పుడు అంతమవుతుందా అని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. తొందరలోనే మీకు చరమగీతం పాడేటువంటి పరిస్థితి రాబోతోంది. ఆ తర్వాత మీరు ఎదుర్కోబోయేటువంటి కష్టాలను కూడా మీరు ఊహించుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.